ఆల్రైట్, కోర్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ గవర్నమెంట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది, ఈ రెండు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధులు ప్రణీత అండ్ ప్రభాకర్ ఇద్దరు కూడా ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రణీత, మీ దగ్గరకు వస్తున్నాను. ప్రణీత, కోర్టు ఎన్ని గంటలకి ఈ కేసును విచారించబోతోంది? ఐ మీన్ దీనికి నెంబరింగ్ అయ్యిందా? ఏ టైంకి ఇది డిస్కషన్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది? అట్ ది సేమ్ టైం ఇది హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్కే వస్తుంది అంటున్నారు కాబట్టి ఈరోజు ఎలా అయినా సరే దీని మీద తాడో పేడో ఏదో ఒక డెసిషన్ రాబోతుందని చెప్పేసి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈరోజు ఏదో ఒక డెసిషన్ అయితే రిజర్వేషన్స్ అంశం పైన హైకోర్టు తీర్పు ఇస్తుందనే ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేటువంటి దానిపైన మొత్తం యావత్ రాష్ట్రం కూడా ఈరోజు హైకోర్టు వైపు చూస్తుంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్స్ని 42%కి పెంచుతూ GO9ని ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ GO9ని ఇప్పటికే 2 హౌసెస్, అటు లెజిస్లేటివ్ అసెంబ్లీతో పాటు లెజిస్లేటివ్ కౌన్సిల్ రెండిట్లో కూడా ఏకగ్రీవంగా పాస్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ పర్మిషన్ అంటే గవర్నర్ ఆమోదం లేకుండానే దీనికి సంబంధించినటువంటి GO ఇవ్వచ్చు అనేటువంటిదే ప్రభుత్వ వాదన. అండ్ ఇప్పుడు పిటిషనర్స్ చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే గతంలో కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ఇందిరా సహాని కావచ్చు, కృష్ణమూర్తి కావచ్చు, వికాస్కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో ఎక్కడ కూడా 50% క్యాప్ని మించి రిజర్వేషన్స్ ఉండొద్దు అనేటువంటి జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో ఆ జడ్జిమెంట్స్ని పిటిషనర్ మాధవ్ రెడ్డి కోట్ చేశారు. సో అదే ఇందిరా సహాని జడ్జిమెంట్ని అటు ప్రభుత్వం తరఫున అడ్వకేట్స్ కూడా కోట్ చేస్తున్నారు. ఒకవేళ రిజర్వేషన్స్ని 50%కి మించి పెంచాల్సి వస్తే అక్యురేట్ డేటా, ఎంపిరికల్ డేటా ఉన్న తర్వాతనే 50% రిజర్వేషన్స్ని పెంచుకోవచ్చు అనేటువంటి ఒక చిన్న లైన్ని కూడా ఇందిరా సహాని జడ్జిమెంట్లో ఉంది అనేటువంటిదే ప్రభుత్వ అడ్వకేట్స్ చెప్పినటువంటి వాదన. సో ఈ ఇందిరా సహాని జడ్జిమెంట్ పైన ఈరోజు హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగేటువంటి అవకాశం ఉన్నాయి. అండ్ సైమల్టేనియస్లీ గవర్నర్ దగ్గర ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి అంశాన్ని జీవోగా ఎలా ఇస్తారు అనేటువంటి అంశం పైన కూడా వాదనలు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే గత విచారణలో ఇదే అంశాన్ని ప్రభుత్వ అడ్వకేట్స్కి కూడా హైకోర్టు ప్రశ్నించింది. కాబట్టి దాని మీద గతంలోనే ఏజీ ఒక క్లారిటీ ఇచ్చారు. 2 హౌసెస్ యునానిమస్గా బిల్ పాస్ చేసాయి, ఎలాంటి అబ్జెక్షన్ కూడా ఇతర పొలిటికల్ పార్టీస్ నుండి లేనప్పుడు గవర్నర్ ఆమోదం లేకుండానే జీవో ఇవ్వచ్చు అనేటువంటి ఒక వాదనను కూడా ఏజీ తీసుకొచ్చారు. సో ఆ వాదనతో ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏ రకంగా దాంతో ఏకీభవిస్తుందా లేదంటే ఏదైనా అబ్జెక్షన్స్ చెప్తుందా చూడాల్సింది. అండ్ ఇందిరా సహాని జడ్జిమెంట్ని కోర్టు చేస్తూ గతంలో కొన్ని వాదనలు వినిపించబోతున్నారు. సో ఎలా ఉండబోతోంది అంటారు? అంటే ప్రభుత్వం చాలా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది, అనుకూల తీర్పు కోసమే చాలా గట్టిగా ప్రయత్నం చేస్తోంది. సో వాళ్ళందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు వాదనలు వినిపించడానికి. ఎలా ఉండొచ్చు అంటారు? అబ్సల్యూట్లీ, యు ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ నేత్ర. ప్రణీత, ఏజీ ఉన్నారు, అడిషనల్ ఏజీ ఉన్నారు, అండ్ సుప్రీంకోర్టు లాయర్ అభిషేక్ మను సింఘ్వి వస్తున్నారు. అండ్ ఆల్రెడీ ఈ పర్టికులర్ కేసులో ఎక్స్పీరియన్స్ ఉన్న కర్ణాటక నుంచి వస్తూ ఉన్న రవి వర్మ ఉన్నారు, ఆయన కూడా అక్కడ ఏజీగా చేశారు. సో ఇంతమంది మోహరించి గవర్నమెంట్ ఎలా అయినా సరే దీన్ని నెగ్గించుకోవాలని చెప్పి చూస్తూ ఉంది కదా. సో ఈ నేపథ్యంలో అపోనెంట్స్ వైపు నుంచి కూడా చాలా పిటిషన్లు ఇంప్లీడ్ అయ్యాయి. సో వాళ్ళందరూ మరి ఎవరి ద్వారా వాదనలు వినిపించబోతున్నారు? ఈ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? మొత్తం ఇప్పటి వరకు ఇదే అంశం మీద 30 పిటిషన్స్ దాఖలయ్యాయి. సో ఈ 30 పిటిషన్స్కి అన్నిటికీ కూడా సెంట్రిక్గా ఉన్నది మాధవ్ రెడ్డి వేసినటువంటి పిటిషనే. ఆయన గత నెల 27న వెకేషన్ కోర్టు ఉన్నప్పుడు ఆయన ఈ పిటిషన్ని ఫైల్ చేశారు. సో ఆయన పిటిషన్స్కి ఇంప్లీడ్గా ఫర్దర్గా దాదాపు 30కి పైగా పిటిషన్స్ దాఖలైతే ఇందులో కేవలం ఒక 5కు లోబడే అంటే బిలో 5 పిటిషన్స్ మాత్రమే ఈ జీవోను వ్యతిరేకిస్తూ దాఖలైనటువంటి ఇంప్లీడ్ పిటిషన్లు. సో రిమైనింగ్ 20కి పైగా పిటిషన్స్ అన్నీ కూడా జీవోను సమర్థిస్తూ అండ్ మాధవ్ రెడ్డి వేసినటువంటి పిటిషన్స్ని కొట్టివేయాలి అనేటువంటి పిటిషన్సే ఉన్నాయి. సో ఇందులో మెజారిటీ ఆఫ్ ద పిటిషన్స్ కూడా బీసీకి సంబంధించినటువంటి నేతలు దాఖలు చేసినటువంటి పిటిషన్సే ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా ఇందులో ఇంప్లీడ్ అయ్యారు కాబట్టి ఒక్కొక్కరి తరఫున ఒక్కొక్కరి కౌన్సిల్కి ఆర్గ్యుమెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళందరికీ కూడా సెంట్రిక్గా ఉన్నది సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సంఘ్వి ఈరోజు వర్చువల్గా అటెండ్ అయ్యి తన వాదనను వినిపించబోతున్నారు. అండ్ సుప్రీంకోర్టులో గత జడ్జిమెంట్స్కి సంబంధించినటువంటి అనేక అంశాలపైన ఆయనకి అవగాహన ఉంది కాబట్టి ఆయన ప్రభుత్వం నాకు ఇది ఏ నెంబర్ టేబుల్ అయింది, ఎన్ని గంటలకు వస్తుంది, ఎంతసేపు ఆర్గ్యుమెంట్ అయ్యే అవకాశం ఉంది, ఈ డీటెయిల్స్ మీరు చెప్తురు కానీ ఈ లోపు ఒకసారి ప్రభాకర్ దగ్గరికి వెళ్దాం. సో ప్రభాకర్, ఇప్పుడు అనుకూలంగా తీర్పు వస్తే కనుక ఓకే, మొత్తం సాఫీగా సాగిపోతుంది. రేపు నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఒకవేళ అనుకూలంగా రాకపోతే ఏంటి పరిస్థితి? అంటే ప్లాన్ బి ఏమైనా ఉందా ప్రభుత్వం దగ్గర?
డెఫినెట్గా ప్రభుత్వం ముందు నుంచి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సిని కూడా రెడీగా పెట్టుకుంది. ప్లాన్ సిని ఇప్పటివరకు ప్రభుత్వం రివీల్ చేయట్లేదు. నిన్న చాలా కీలకమైన సమావేశం సీఎం నివాసంలో జరిగింది. సీఎం నివాసంలో సీఎంతో పాటుగా బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అట్లాగే కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మంత్రులు కూడా పాల్గొన్నారు, అధికారులు కూడా పాల్గొన్నారు. సో దీనిలో చాలా కీలకమైన అంశాలను చర్చించారు. ఇప్పటివరకు మీరు చెప్పినట్టుగా ఇంప్లీడ్ అయిన పిటిషన్స్ దాదాపు 30 వరకు ఉన్నాయి. జియో నెంబర్ 9ను నిలబెట్టేలా ఉండాలి అనే ఉద్దేశంతో వేసిన 9 పిటిషన్స్ ఇంప్లీడ్ అయి ఉన్నాయి కాబట్టి సో ఆ ఇంప్లీడ్ అయిన వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పారు. ఇక ఒకవేళ సుప్రీంకోర్టులో ఇప్పటికే కేసును సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. వంగా గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ అది సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ వేశారు. జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ దాన్ని విచారించింది, దాన్ని ఇమీడియట్గా డిస్మిస్ చేసింది. ఈరోజు హైకోర్టుపై చాలా హోప్స్ అయితే గవర్నమెంట్కు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ప్రణీత చెప్పినట్టుగా ఇందిరా సహాని కేసులో కూడా ఇందిరా సహాని చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఎంపైరికల్ డాటా, సిపెక్ సర్వేతో కూడిన ఎంపైరికల్ డాటా ఉండి ట్రిపుల్ టెస్ట్ పాస్ అయిన అంశాలు ఏవైనా ఉంటే కన్సిడర్ చేయొచ్చు అనేది ఆ జడ్జిమెంట్లో ఉంది. సో దాన్ని బట్టి చూస్తే ఇందిరా సహాని జడ్జిమెంట్తో పాటు కృష్ణమూర్తి జడ్జిమెంట్తో పాటు గతంలో జరిగిన పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే ప్రతికూల అంశాలు ఎదురయ్యాయో ఈ రిజర్వేషన్లకు వాటన్నింటినీ గవర్నమెంట్ అధ్యయనం చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో ఈ బీసీ రిజర్వేషన్స్పై ముందుకు వెళ్ళింది. దానికోసం ఒక డెడికేషన్ కమిషన్ వేసింది, దాంతోపాటు ఒక కమిటీని వేసింది, సిపెక్ సర్వే చేశారు, మొత్తం కంప్లీట్గా సోషియో ఎకనామిక్ పొలిటికల్ సర్వే చేశారు. ఓన్లీ రిజర్వేషన్లకే కాకుండా సామాజిక కుల ఆర్థిక సర్వే కండక్ట్ చేసింది. సో ఇవన్నింటినీ కూడా హైకోర్టు ముందు ఎస్టాబ్లిష్ చేయబోతుంది ప్రభుత్వం. దాంతోపాటుగా చాలా ఈరోజు డిఫెన్స్ కౌన్సిల్లో చాలా ఎక్కువగా వాదనలు జరిగే అవకాశం అయితే దీనిపైనే కనిపిస్తుంది. ఎందుకంటే మనం వెకేషన్ బెంచ్లో చూసాం, జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్లో చాలా గట్టిగా వాదనలు జరిగాయి. ఈ రోజుకు టైం ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు అభిషేక్ మను సింఘ్ని సీఎం స్పెషల్ గా రిక్వెస్ట్ చేశారు, వచ్చి వర్చువల్ గా కూడా కాదు ప్రత్యేకంగా కోర్టులో వాదించాలని. ఆయనతో పాటుగా నాకు ఒక విషయం చెప్పండి, ప్లాన్ ఏ, ప్లాన్ బి అండ్ ప్లాన్ సి కూడా ఉందని చెప్తూ ఉన్నారు మీరు. ప్లాన్ ఏ తెలుసు, ఫేవరబుల్గా వస్తే రేపు హాయిగా నోటిఫికేషన్ వస్తుంది, ప్రభుత్వం అనుకున్నట్టుగా ఎన్నికలు నిర్వహిస్తుంది. ఒకవేళ అది బౌన్స్ అయితే ప్లాన్ బి ఆబ్వియస్లీ ఇప్పుడు చీఫ్ జస్టిస్ దగ్గరికి వస్తుంది కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతారు. వాట్ ఈజ్ ప్లాన్ సి? అది రివీల్ చేయట్లేదు అంటున్నారు కదా, వాట్ ఈజ్ దట్ ప్లాన్ సి? అంటే ప్రభుత్వం ఒక ప్లాన్ ఏను ప్లాన్ బిని ఆల్రెడీ రివీల్ చేసింది. ప్లాన్ సి మాత్రం ఇది బ్యాకప్గా పెట్టుకుంది. ఎందుకంటే ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా ప్రతికూల వాతావరణం వస్తే స్థానిక ఎన్నికలను నిర్వహించాలనే డెడ్ లైన్ డెఫినెట్గా హైకోర్టులో ఉంది. అది మళ్ళీ కొంత సమయాన్ని అడిగే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఈ రెండు కూడా టెక్నికల్గా వర్కౌట్ అవ్వకపోతే స్థానిక ఎలక్షన్స్కు పోతూనే 42% పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. సో దాన్ని కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుంది పార్టీ పరంగా ఇవ్వడానికి 42% కంటే ఎక్కువగానే ఇస్తాం. ఒకవేళ కనుక ఈ రెండు ప్రతికూల అంశాలు వస్తే దాని ద్వారా కన్విన్స్ చేసుకుంటాం మేము ప్రజలను అనేది ఒక రకంగా చెప్తుంది. సో ఇది ప్లాన్ సి, దీన్ని రివీల్ చేయట్లేదు ఇప్పటిదాకా. సో ఈ ప్రకారంగానే ముందుకు వెళ్తుంది ప్రభుత్వం. నిన్న కూడా సీఎం మంత్రుల సమావేశంలో చాలా ఆఫ్ చెప్పారు, ఈ అంశాలన్నింటినీ చర్చకు వచ్చాయి. సో ప్లాన్ ఏ, ప్లాన్ బి రివీల్ అయింది, ప్లాన్ బి కోసం వెయిట్ చేయాలి. ప్లాన్ సి రివీల్ కావాలంటే మాత్రం సుప్రీంకోర్టు. ప్రభాకర్ అండ్ ప్రణీత, థ్యాంక్ యూ సో మచ్. డీటెయిల్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. సో సిచ్యువేషన్ అది. సో ప్లాన్ సి తో కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో వీ నీడ్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే.